హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను వంకాయతో ఒక చిన్న చట్నీ చేస్తున్నానండి, పచ్చడి. ఇది వచ్చేసి పులగంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. సో దానికోసం నేను ఇక్కడ కొన్ని వంకాయలను తీసుకుంటున్నాను. ఇలా ముల్లంకాయలైనా ఓకే, నార్మల్ వంకాయలైనా ఓకే. ఇవన్నీ చిన్న చిన్న స్లైసెస్గా చేసుకోవాలి. కొన్ని ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేస్తున్నాను. ఇవి బాగా మగ్గాలండి, ఎందుకంటే ఇవి చాలా స్లైసెస్గా చేశాను. సో అవి మగ్గేలోపు నేను పక్కన పెన్నం మీద కొన్ని ధనియాలు, కొన్ని పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు పక్కన తీసి పెట్టుకోవాలి. ఆ పచ్చిమిర్చి ధనియాలు కొద్దిగా రోస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా దీంట్లోకి బెల్లం కూడా అవసరమవుతుంది. నెక్స్ట్ సరిపడా సాల్ట్ కూడా కొద్దిగా తీసుకోవాలి దీంట్లోకి. నేను రాక్ సాల్ట్ యూస్ చేస్తున్నా, ఏ సాల్ట్ అయినా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇవన్నీ మిక్సీ చేస్తున్నాను. రోస్ట్ చేసినవన్నీ ధనియాలు, ఉప్పు, ఒట్టిమిరపకాయలు ఇవన్నీ మిక్సీ చేస్తున్నాను. పౌడర్ చేసుకొని రావాలి, ఇదంతా పేస్ట్ లాగా. నెక్స్ట్ దీంట్లో కొత్తిమీర కూడా తీసుకుంటున్నాను మిక్సీలోకి. ఓకే, ఇదంతా పేస్ట్ అయింది కదా, ఇది పక్కన పెట్టుకోండి ప్లేట్లోకి. నెక్స్ట్ దీంట్లోకి సరిపడా కొద్దిగా బెల్లం, స్వీట్నెస్ కోసం లైట్గా టేస్ట్ వస్తుంది, కొద్దిగా చింతపండు అన్నీ మిక్సీకి వేసిన తర్వాత మనం రోస్ట్ చేసుకున్నాం కదా, మగ్గించుకున్నాం కదా వంకాయలు, ఆనియన్స్, వంకాయలు మాత్రమే వేసుకొని గ్రైండ్ చేసుకొని వచ్చానండి. ఆనియన్స్ గ్రైండ్ చేయకండి, ఆల్రెడీ మగ్గిపోయాయి కాబట్టి డైరెక్ట్ యాడ్ చేసుకుంటున్నాను చట్నీలోకి. ఇదే అండి వంకాయ చట్నీ, చాలా టేస్టీగా ఉంటుందండి. ధనియాలు పడ్డాయి కదా, అందుకని చాలా టేస్టీగా కనిపిస్తుంది. వేడి వేడి పులగంలో వేసుకొని తింటే చాలా టేస్టీ అండి. ఇది రోట్లో దంచుకుంటే ఇంకా టేస్టీగా వస్తుంది. ఓకే, నేను పులగం లంచ్ టైం అవుతుంది, సో నేను శనక్కాయ చట్నీ పులగంలోకి నెక్స్ట్ వంకాయ చట్నీ కూడా చేసుకున్నాను. వేడి వేడి పులగంలోకి కొద్దిగా పప్పుల పిండిలో ఆనియన్స్ వేసుకొని కొద్దిగా పెరుగు వేసుకొని చేసుకున్నాను. మొత్తం 3 రకాలు చేసుకున్నానండి. కొద్దిగా నెయ్యి.